హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓం శ్రీ మాత్రే నమః. కార్తీక పురాణం 16వ రోజు పారాయణం. స్తంభ దీప మహత్యం. వశిష్ఠుల వారు ఇంకా ఇలా చెప్పసాగారు. ఓ జనక రాజేంద్ర, దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక మాసం నెల రోజులు నియమంగా తాంబూల దానం చేసిన వారు మరుసటి జన్మలో భూపతులుగా జన్మిస్తారు. ఈ నెలలో పాడ్యమి నుంచి రోజుకొక దీపం చొప్పున విష్ణువు సన్నిధిలో వెలిగించిన వారు వైకుంఠానికి చేరుతారు. సంతానం లేనివారు కార్తీక పౌర్ణమి నాడు సంకల్పపూర్వకంగా సూర్యుడిని ఉద్దేశించి స్నానదానాలు చేయడం వలన సంతానాన్ని పొందుతారు. పౌర్ణమి నాడు విష్ణువు సన్నిధిలో స్తూప దీప ప్రజ్వలనం వలన వైకుంఠం సిద్ధిస్తుంది. రాతితో కానీ కొయ్యతో కానీ చేసిన స్తంభం చేయించి దానిని విష్ణు ఆలయం ముందు పాతి తర్వాత శాలిధ్యానం, వ్రీహిధ్యానం, నువ్వులు పోసి దానిపైన నేతితో దీపం పెట్టిన వారు శ్రీహరికి అత్యంత ప్రియులవుతారు. ఈ స్తూప దీపాన్ని చూసినంత మాత్రం చేత సమస్త పాపాలు నశించిపోతాయి. ఈ దీపం పెట్టిన వాళ్ళకి సరాసరి వైకుంఠం సిద్ధిస్తుంది. ఈ స్తూప దీపం మహిమకు ఉదాహరణగా ఒక కథను చెప్తాను. పూర్వం మాతంగ ముని ఆశ్రమంలో ఒక విష్ణు ఆలయం ఉండేది. ఎందరో మునీశ్వరుడు ఆ ఆలయానికి వచ్చి కార్తీక వ్రతం చేస్తూ ఆ నెల రోజులు శ్రీహరిని షోడశోపచారాలతో అర్చిస్తూ ఉండేవారు. ఒకానొక కార్తీక మాసంలో వ్రతంలో పాల్గొన్న ఒక మునీశ్వరుడు కార్తీక మాసంలో విష్ణు సన్నధిని స్తంభ దీపం పెట్టడం వలన వైకుంఠం లభిస్తుందని చెప్తారు. ఈరోజు కార్తీక పౌర్ణమి కనుక మనం కూడా ఈ విష్ణు ఆలయంలో స్తంభ దీపాన్ని వెలిగిద్దామని అంటూ సూచించాడు. దానికి మిగతా మునులంతా కూడా సమ్మతించారు. గుడి ఎదుటనే కొమ్ములు కనుములు లేనటువంటి ఒక స్తూపాకారపు చెట్టుని స్తంభంగా నియంత్రించి శాలి వీహి ధ్యానం చేసి నువ్వులు పోసి దానిపైన నీటితో దీపం వెలిగించి విష్ణు అర్పణం చేసి గుడిలోనికి వెళ్ళి పురాణ కాలక్షేపాన్ని మొదలుపెట్టారు. అంతలో బయట నుంచి పటపటమని శబ్దాలు వానికి వినిపించాయి. ఆ శబ్దాలు విని అందరూ వెనక్కి తిరిగి చూశారు. వాళ్ళు అలా చూస్తుండగానే అంత క్రితం వాళ్ళు ప్రతిష్ఠించిన స్తూపం పటపటా శబ్దాలతో నిలువున విరిగిపడింది. అందులో నుంచి ఒక పురుషుడు బయటపడ్డాడు. విస్మయంతో సంభ్రమాశ్చర్యాలతో మునీశ్వరులందరూ విస్తుపోయారు. ఎవరు నీవు? ఇలా ఈ స్తూపంలో స్థానముగా ఎందుకు పడి ఉన్నావు? అసలు నీ కథ ఏమిటో వివరించు అని అడిగారు మునీశ్వరులు. ఓ మునీశ్వరులారా, నేను గతంలో బ్రాహ్మణుడై ఉండి కూడా వేద శాస్త్ర పఠనం కానీ హరికథా శ్రవణం కానీ తీర్థయాత్రలు కానీ చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలేసి మహారాజుల్లాగా పెత్తనం చెలాయిస్తూ దుష్ట బుద్ధితో ప్రవర్తించేవాణ్ణి. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచమైన స్థానంలో కూర్చొనబెట్టి నేను మాత్రం ఉన్నతాసనం పైన కూర్చునేవాడిని. ఎవరికీ కూడా దాన ధర్మాలు చేసేవాడిని కాదు. దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను నా సొంత ఖర్చులకు వినియోగించుకునేవాడిని. తప్పనిసరైనప్పుడు మాత్రమే వాగ్దానం చేసేవాడిని తప్ప ధనాన్ని ఇచ్చేవాడిని కాదు. మాటని నిలుపుకునేవాడిని కూడా కాదు. ఫలితంగా నా మరణానంతరం నరకాన్ని చదివి చూశాను. 52 సార్లు కుక్కగాను, 10,000 సార్లు కాకిగాను, మరో 10,000 సార్లు తొండగాను, ఇంకొక 10,000 సార్లు పురుగుగాను, 1,000,000 జన్మలు చెట్టుగాను పడి ఉన్నాను. ఇలా గత 1,000,000 జన్మలుగా మొద్దులాగా పడి ఉన్న నాకు ఈ క్షణంలో పాప విమోచనం ఎలా కలిగిందో అర్థం కాకుండా ఉంది. కారణమేమిటో సర్వజ్ఞులైన మీకు తెలుసు. దయచేసి నాకు ఈ పురుషాకృతి రావడానికి కారణం ఏమిటో చెప్పండి అని వేడుకున్నాడు ఆ పురుషుడు. అతని మాటలు విని ఈ కార్తీక వ్రత ఫలం యథార్థమైంది నాయన. ఇది నిజంగా ప్రత్యక్ష మోక్షదాయకమని మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు విముక్తి కలిగింది. అందుకే కార్తీక పౌర్ణమి నాడు స్తంభ దీపం పెట్టడం వలన సర్వత్రా శుభప్రభం. మనందరి చేత పెట్టబడిన దీపం వల్లనే ఇలా ఈ మొద్దుకి ముక్తి లభించింది. మొద్దైనా సరే, మ్రానైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిలో దీపాన్ని పెట్టడం వలన దామోదరుడి కుప్పతో మోక్షం పొందడం తథ్యం అని చెప్పడంతో మునీశ్వరుడు వారి మాటల్ని విని, తాపసులారా, అసలు దేహి ఎవరు, జీవి ఎవరు? జీవుడు దేని చేత ముక్తుడవుతున్నాడు, దేని చేత బద్ధుడవుతున్నాడు, దేని చేత మనుష్యులకు ఇంద్రియాలు కలుగుతున్నాయి, దయచేసి వివరించండి అని అంటూ ప్రార్థించాడు ఆ శాప విముక్తుడు. అతని ప్రార్థనను మన్నించి జ్ఞానబోధ చేయుటకు అంగీకరించాడు అంగీరస మహర్షి. ఇంతటితో కార్తీక పురాణం 16వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.